హాయ్ హలో అండి. ఈరోజు మనం ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న క్యాబేజీ కర్రీ చేసుకుందామండి. క్యాబేజీ కర్రీ హార్ట్కి చాలా మంచిదంటండి. విటమిన్స్, మినరల్స్, ఫైబర్ అన్నీ ఉన్నాయన్నమాట. ఒక 100 గ్రామ్స్ చాప్డ్ క్యాబేజీలో ఓన్లీ 22 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి అంటండి. క్యాబేజీ యాంటాక్సిడెంట్ కూడా అంటండి. కాబట్టి దీన్ని న్యూట్రిషన్స్ పోకుండా ఎలా చేసుకోవాలో మనం ఈరోజు చూద్దాము. ఇప్పుడు నేను చూపించేది క్యారెట్ క్యాబేజీ అండి. దీన్ని స్టీమ్ చేసుకొని నేను కర్రీ చేసుకుంటున్నాను. ముందుగా పచ్చిశనగపప్పు, ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు చిన్న గిన్నెలో కడిగి నానబెట్టుకొని వాటిని ఆ స్టీమ్ చేసుకునే వాటర్లోనే ఆ పచ్చిశనగపప్పు కూడా వేసి పైన స్టీమర్ గిన్నె పెట్టానండి. ఆ స్టీమర్ గిన్నెలో కడిగి పెట్టుకున్న 300 గ్రాములు క్యాబేజీ సన్నగా తరిగి పెట్టుకున్నాను, అది కూడా వేసుకుంటున్నాను. తర్వాత ఒక 3 క్యారెట్లు అండి, 3 క్యారెట్లు కూడా పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసేసి పెట్టుకుంటున్నాను. దీని మీద కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మూతబోర్లు ఇచ్చేస్తే ఒక 4 మినిట్స్ అలా ఉంచామనుకోండి, మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. అడుగునున్న పచ్చిశనగపప్పు ఉడికిపోతాయి, తర్వాత ఈ ముక్కలు కూడా ఉడికిపోతాయి. ఒక 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకున్నాను. అలాగే 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, మూత తీసాను, ఇప్పుడు ఉడికిపోయాయి, చక్కగా ఉడికిపోయాయండి. కలర్ కూడా చూడండి ఎంత బ్రైట్గా బాగున్నాయో. మనకి అన్ని వెజిటబుల్స్ కుదరవు, కానీ ఏవైతే స్టీమ్ చేసుకోగలమో వాటిని చేసుకుంటేనండి చాలా మంచిది. అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ మనకు అందుతాయి. విటమిన్స్ కానీ మినరల్స్ కానీ. వీటిల్లో చిక్కుడుకాయ చేసుకోవచ్చు, క్యాబేజీ చేసుకోవచ్చు, క్యాలీఫ్లవర్ లాంటివి చేసుకోవచ్చు. మనం చేసుకోగలిగినవి స్టీమ్ చేసుకుందామండి. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదప్పుడు. ఇప్పుడు దీన్ని నేను స్టీమర్లో నుంచి పైకి తీసేస్తున్నాను. చూడండి, అడుగును వేసాను కదా పచ్చిశనగపప్పు, ఇవి ఉడికిపోయాయి. చక్కగా ముక్క పట్టుకుంటే మెత్తగా అయిపోయిందండి. అడుగును పచ్చిశనగపప్పు వేసాను కదా, అవి కూడా ఉడికిపోయాయండి. మనం సపరేట్గా ఉడికించుకోకుండా యాజ్ ఇట్ ఈస్గా కర్రీలో వేస్తే గట్టిగా ఉంటాయి అన్నమాట. అందుకని నేను ముందు వీటిని కూడా ఇందులో వేసి ఉడికించాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసేసి పక్కకు పెట్టేసుకుంటాను నేను. ఈ కర్రీనండి చాలా చపాతీలోకి కానీ రైస్లోకి కానీ మన రసంతో అలా తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని మనం ఆనియన్స్ వేయించుకోవడానికి అది తాలింపు పెట్టుకుందామండి. కర్రీకి 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి ఒక 2 ఎండుమిరపకాయలు కూడా తుంచేసాను. తర్వాత ఒక 3 గార్లిక్ వెల్లుల్లి రెబ్బలు కూడా క్రష్ చేసి ఇందులో వేసుకుంటున్నానండి. అలా వేగితే వెల్లుల్లి ఆ ఫ్లేవర్ చాలా బాగా అనిపిస్తుంది. కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్నాను కదా కట్ చేసి, ఆ 2 ఉల్లిపాయలు కూడా ముక్కలు చేసి పెట్టాను, అది కూడా వేసేసి ఒక 2-3 పచ్చిమిరపకాయలు స్లిట్ చేశాను వాటిని. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేస్తాను. ఉల్లిపాయలు కొంచెం వేగాలండి, కలర్ మారితే సరిపోతుంది, మరి ఎర్రగా ఏం వేగక్కర్లేదు. రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి ఇది. చపాతీలోకి కానీ రోటీలోకి కానీ రైస్లోకి కానీ అన్నిట్లోకి బాగుంటుంది. ఎక్కువగా రెస్టారెంట్లో పొడి కూర ఇస్తారండి థాలీలో. ఈ క్యాబేజీ పొడి కూర చాలా చాలా బాగుంటుంది. దీనిలో కొబ్బరి పచ్చికారంతో కూడా చేసుకోవచ్చండి. అంటే కొబ్బరి, తర్వాత వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసి చేస్తుంటారు. ఎక్కువగా థాలీలో ఇది పొడి పొడి కూర ఇస్తారనమాట. ఇది రైస్లోకి బాగుంటుందండి, రోటీలోకి బాగుంటుంది. తర్వాత మనం సాంబార్ కానీ రసం కానీ పెట్టుకొని చేసుకున్నా కూడా అందులో సైడ్ డిష్ కింద కూడా చాలా బాగుంటుందండి. ఇది పిల్లలకి మనం చపాతీల్లో రోల్ చేసి కూడా ఇవ్వచ్చు అనమాట. కొంచెం స్పైసీ లేకుండా చేసుకుంటే అలా కూడా ఇవ్వచ్చు అనమాట. ఈ క్యాబేజీలో తెలియకుండా ఎన్నెన్నో పోషకాలు ఉన్నాయండి. మనం ఇలా స్టీమ్ చేసుకొని ఉడికించుకుంటే ఆ పోషకాలన్నీ మనకి అందుతాయి, కాబట్టి అలా చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఆనియన్ కొంచెం వేగాలండి. చూడండి, కలర్ మారిపోయింది ఆనియన్. ఇప్పుడు మనం ఉడికించి పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిశనగపప్పు కూడా వేసేస్తున్నాను. ఇందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కలిపి ఒక 2 మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో ఉంచేస్తే అవి కూడా అన్నీ బాగా మగ్గిపోతాయండి.
ఇప్పుడు మనం ఉడికించి పక్కకు పెట్టుకున్న క్యాబేజీ, క్యారెట్ కూడా ఇందులో వేసేసి మిక్స్ చేసుకుందాము. దీనిలో ఎక్కువ కారం వేయక్కర్లేదండి. నేనైతే కొంచెం ఒక చిన్న స్పూన్ మాత్రం వేశాను. అదే మీరు పిల్లలకి చేస్తున్నారనుకోండి, నేను చెప్పినట్టు ఏ చపాతీలోనో రోటీలోనో రోల్లాగా చేసి ఇవ్వటానికైతే ఆ కారం కూడా వేయక్కర్లేదన్నమాట. అయినా కమ్మగా ఉంటుందండి టేస్ట్. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది కలిపేసి ఒక 2-3 మినిట్స్ మనం అలా మూత పెట్టేసి వదిలేద్దాము. అప్పుడు చక్కగా మగ్గిపోతుంది అన్నమాట. అయినా ఉడికించాం కదండి, ఏమాత్రం పచ్చిదనం అనేది ఉండదు. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఈజీ కూడా. ఇందులో ఒక చిన్న స్పూన్ నేను ధనియాల పొడి వేస్తున్నానండి. అదే కొరియాండర్ పౌడర్ వేస్తున్నాను. అది వేయటం వల్ల ఫ్లేవర్ బాగా ఎన్హాన్స్ అవుతుంది ఈ కర్రీకి. నా వీడియోస్ మీరు చూస్తున్నారు కానండి, లైక్లు కానీ కామెంట్స్ కానీ ఏమీ రావట్లేదండి. మీరు దయచేసి లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. చూడండి, ఒక చిన్న స్పూన్ తోటే నేను కారం వేసాను అన్నమాట. ఇది సరిపోతుంది ఈ కారం. ఇంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ క్యాబేజీ కూర వారంలో ఒకసారైనా చేసుకోవటానికి ట్రై చేయండి. ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ మంచిది కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.